వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఒక్కొక్క రంగం వాళ్ళకి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం, కళారంగం, ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో జన్మించిన స్త్రీలకు ఎలాంటి ప్రత్యేకమైన సంవత్సర ఫలితాలు ఉంటాయో, అలాగే నక్షత్రాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సర అద్భుతమైనటువంటి భవిష్యవాణి ద్వాదశ రాశులకి పంచాంగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, కుంభరాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి అన్ని విధాలుగా యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళకి చేస్తున్నటువంటి కృషికి తగిన అభివృద్ధి ఖచ్చితంగా ఈ సంవత్సరం కనిపిస్తుంది. నూతన వ్యక్తులతో స్నేహం వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు విశ్వావసునామ సంవత్సరంలో బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అలాగే బంధువర్గంలో మీదే ఆధిక్యత ఉంటుంది. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆనందదాయకంగా ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కుంభరాశి వాళ్ళు ఎక్కువగా పాల్గొని మానసిక ప్రశాంతత పొందగలుగుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాలన్నీ పరిష్కరించబడతాయి. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి కోర్టు వ్యవహారాల్లో తీర్పు మీకు అనుకూలంగా వచ్చి ఉపశమనం కలుగుతుంది. అలాగే గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం సులభంగా వస్తుంది. ఎందుకంటే ధన ఆదాయం బాగుంటుంది. అనేక మార్గాల్లో ధన ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే స్థిరాస్తిని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అవన్నీ విజయవంతమవుతాయి. స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్ కానీ ఇలాంటివి కొనుక్కునే యోగం కూడా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తోంది. అలాగే తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. విఘ్నాలు అనేవి ఉండవు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. కేవలం ఏలినాటి శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు మతిమరుపు ఉంటుంది. జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. నిలకడ లేని మనసు ఉంటుంది. అంతే తప్ప గురుబలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అసలు ధనానికి లోటు లేకుండా విపరీతమైనటువంటి ధనలాభం ఉంటుంది. రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది. అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. కుంభరాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, ముందుగా విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకొని కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్లు పొందగలుగుతారు. అలాగే ఊహించిన దానికంటే రెట్టింపు మార్కులు పొందగలుగుతారు. జ్ఞాపక శక్తి, మేధాశక్తి, ప్రజ్ఞా పాఠవాలతో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఏలినాటి శని దోషం వల్ల అప్పుడప్పుడు విద్యార్థులకు కూడా కొంచెం జ్ఞాపక శక్తి తగ్గిపోయినప్పటికీ గురుబలం విశేషంగా ఉండటం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది. గురుబలం డామినేట్ చేయటం వల్ల తిరుగులేని విజయాలు విద్యార్థులు అందిపుచ్చుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకునే యోగం కూడా విద్యార్థులకు ఉంది. కాబట్టి కుంభరాశి విద్యార్థులకి విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ రంగం తీసుకుంటే, ఉద్యోగస్తులకి ఆలస్యంగా ప్రమోషన్లు వస్తాయి. కానీ బ్రహ్మాండమైన ప్రమోషన్లు వస్తాయి. ఎందుకంటే ఏలినాటి శని కొంచెం ఆలస్యం చేసినా ఎక్సలెంట్ ప్రమోషన్ ఇస్తాడు. కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం ఉంది. మంచి ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి బ్రహ్మాండమైన ఉన్నత స్థాయి వస్తుంది. నిరుద్యోగులకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. టెంపరరీ జాబ్ చేసే వాళ్ళకి పర్మనెంట్ జాబ్ వస్తుంది.
గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసుకునే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే వ్యవసాయదారులకి 2 పంటలు బాగా పండి లాభాలు వస్తాయి. అప్పులు తీర్చేయగలుగుతారు. పెట్టుబడులు తక్కువగానే ఉంటాయి. చాలా వరకు వ్యవసాయ రంగంలో లాభాలే కనిపిస్తున్నాయి. వ్యాపార రంగం విషయానికి వస్తే వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు విపరీతంగా పెరుగుతాయి. ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగి ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఆ కొత్త వ్యాపారాల్లో కూడా విశేషమైనటువంటి ధనలాభాన్ని పొందగలుగుతారు. అంటే బిజినెస్లో ఉన్న కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన లాభాలు, 1కి 10 రెట్లు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసినా అందులో కూడా లాభాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే కుంభరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక క్రీడాకారులకి కొద్దిగా ఏలినాటి శని ప్రభావం వల్ల ఆలస్యంగా సక్సెస్ వస్తుంది. కానీ ఆ సక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి పేరు వస్తుంది, మంచి డబ్బు వస్తుంది. సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనాదాయం విపరీతంగా కళారంగంలో పెరుగుతుంది. నూతన అవకాశాలు కలిసి వచ్చి పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి కళారంగంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. క్రీడారంగంలో కూడా పేరు, డబ్బు సంపాదించుకోగలుగుతారు. ఇక కాంట్రాక్టర్లకి కొత్త టెండర్లు బాగా కలిసి వస్తాయి. పనులకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి. బిల్లులు సకాలంలో వస్తాయి. పని వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉండవు. కాంట్రాక్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. చాలా యోగదాయకంగా ఉంటుంది. అలాగే రాజకీయాల విషయానికి వస్తే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ప్రజల్లో విపరీతమైన గుర్తింపు వస్తుంది. ఏలినాటి శని వల్ల కొంచెం ఆలస్యమైనా కూడా గురుబలం వల్ల విపరీతమైన గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు అనేది అధిష్టానంలో మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. మంచి మంచి పదవులు అందిపుచ్చుకునే యోగం కూడా ఉంది. కాబట్టి రాజకీయాల్లో ఉన్న కుంభరాశి వాళ్ళు బ్రహ్మాండంగా చక్రం తిప్పే యోగం అనేటటువంటిది కలుగుతుంది. ఎక్కువ బాధ్యతలు స్వీకరించి పేరు ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు. కాబట్టి రాజకీయ రంగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి స్త్రీల ఫలితాలు పరిశీలిస్తే అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీదే పై చేయి అన్నట్లుగా ఉంటుంది. మంచి అనుకూల ప్రదేశానికి బ్రహ్మాండమైన ఇంక్రిమెంట్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం ఉంది. జాబు లేని కుంభరాశి ఆడవాళ్ళకి బ్రహ్మాండమైన జాబ్ వచ్చే యోగం ఉంది. వివాహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలేవి ఉండవు. గృహ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. ఇంటికి అవసరమైన వస్తువులన్నీ కొనుక్కోగలుగుతారు. బంగారం కొనుక్కోగలుగుతారు. వస్త్రాలు కొనుక్కోగలుగుతారు. తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోగలుగుతారు. పెళ్లి నిశ్చయం కావాలని ప్రయత్నం చేసే కుంభరాశి కన్యలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి నిశ్చయం అవుతుంది. మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునేటటువంటి యోగం కూడా కనిపిస్తోంది. అంటే అంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. వెండి, బంగారు ఆభరణాలు అయితే లోటు లేకుండా కుంభరాశి స్త్రీలు ఈ సంవత్సరం కొనుక్కోగలుగుతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా త్వరగానే సమసిపోతాయి. ఆరోగ్యపరంగా కూడా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి కుంభరాశి మహిళా మండలకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే విశేషమైన గురుబలం వల్ల అత్యద్భుతమైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నక్షత్రాల పరంగా అదృష్ట యోగాన్ని పరిశీలించినట్లయితే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు కుంభరాశి కిందకు వస్తాయి. ధనిష్ట 3, 4 పాదాల్లో జన్మించిన కుంభరాశి స్త్రీ పురుషులకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ 2026 జనవరి నెలలు బాగా కలిసి వస్తాయి. ఆ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే మంచిది. అలాగే ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు నెలకు ఒకసారి మంగళవారం కందులు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే తేదీలు 2, 3, 4, 7 ఇవి లక్కీ నెంబర్స్. 2, 3, 4, 7 తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. వారాల పరంగా సోమవారం, గురువారం, శనివారం బాగా కలిసి వస్తాయి. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే శతభిష 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు కుంభరాశి కిందకు వస్తారు. కాబట్టి శతభిష 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో కలిసి వచ్చే నెలలు మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ 2026 జనవరి, ఫిబ్రవరి ఈ నెలలు బాగా కలిసి వస్తాయి. అలాగే వీలైనప్పుడు నెలకు ఒక్కసారి వీళ్ళు శనివారం రోజు మినుములు దానం ఇచ్చుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 5, 8 శతభిష 4 పాదాల వాళ్ళకి 4, 5, 8 తేదీలు విశేషంగా కలిసి వస్తాయి. అలాగే వారాల పరంగా ఆదివారం, మంగళవారం, బుధవారం అదృష్ట వారాలుగా చెప్పుకోవాలి. ఈ వారాల్లో శతభిష 4 పాదాల వాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకుంటే మంచిది.
అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి కిందకు వస్తాయి. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన కుంభరాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం మొత్తం కూడా కలిసి వచ్చే నెలలు మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, 2026 జనవరి, ఫిబ్రవరి ఈ నెలలు బాగా కలిసి వస్తాయి. అలాగే నెలకొకసారి గురువారం శనగలు దానం ఇచ్చుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 3, 7, 9 ఇవి అదృష్ట సంఖ్యలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కలిసి వచ్చే వారాలు ఈ సంవత్సరం సోమవారం, గురువారం, శనివారం ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే చాలా మంచిది. కుంభరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలంటే శనిగ్రహము, రాహుగ్రహము ఈ 2 గ్రహాలకి ఈ సంవత్సరం జపాలు చేయించుకుంటే మంచిది. శనిగ్రహ వేదమంత్ర జపం, రాహుగ్రహ వేదమంత్ర జపం పంతులు గారితో చేయించుకొని తీర్థప్రసాదాలు తీసుకోండి. అలాగే కుంభరాశి వాళ్ళు వీలైనప్పుడు శని భగవానుడికి శనివారాలు తైలాభిషేకం చేయించుకుంటే మంచిది. రాహుకేతు పూజ ఒకసారి చేయించుకుంటే కూడా సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే దర్శించవలసినటువంటి ఆలయాలు అమ్మవారి ఆలయ దర్శనం చేస్తే మంచిది. రాజరాజేశ్వరి అష్టకం కానీ, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ కానీ వింటే మంచిది. దశరథ శని స్తోత్రాన్ని ప్రతి శనివారం చదివినా విన్నా కుంభరాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కలిసి వచ్చేటటువంటి రంగులు ఈ సంవత్సరం నలుపు, నీలము, ఆకుపచ్చ, పసుపచ్చ ఈ రంగులు ఎక్కువ వినియోగించండి. ప్రతిరోజు స్నానం చేశాక కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం జపించుకోవాల్సినటువంటి మంత్రం ఏంటంటే ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే కుంభరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మొత్తం మీద పరిశీలిస్తే విశ్వావసునామ సంవత్సరంలో తిరుగులేని గురుబలం వల్ల కుంభరాశి స్త్రీ పురుషులకి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో జాతక ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితాల మీద గ్రహచారము, గోచారము అనే రెండింటి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. గ్రహచారము అంటే ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలి అని వస్తుంది. దీన్నే జాతక చక్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ జాతక చక్రము లేదా జన్మ కుండలిలో గ్రహాలు ఉన్న దాన్ని బట్టి ప్రస్తుతము ఏదైనా గ్రహము దశ, అంతర్దశ నడుస్తూ ఉంటాయి. ఇలా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలిలో ఉన్నటువంటి దోషాలు చూసి, జన్మ కుండలిలో ఉన్నటువంటి యోగాలు చూసి, జన్మ కుండలిలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని చూసి, అదేవిధంగా ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, ఆ గ్రహం యోగిస్తుందా యోగించదా అనే దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. గోచారము అంటే ఏంటంటే మన జన్మరాశికి లేదా మన నామరాశికి గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఫలితం చెప్తే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి జాతకానికి మనం ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారం అనేది 60% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 40% ఫలితం ఇస్తుంది. కొన్ని సందర్భాలలో గ్రహచారం అనేది 50% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 50% ఫలితం ఇస్తుంది. గోచారం అంటే రాశి ఫలితం అని అర్థం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు అనేవి 40% లేదా 50% ఫలితాలు మాత్రమే ఇస్తాయి. ఇవి పూర్తి ఫలితాలను ఇవ్వవు. ఒక వ్యక్తి సంపూర్ణ జాతక ఫలితాలనేవి వ్యక్తిగత జాతకం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గర వ్యక్తిగత ఫలితాలను కలిపి ఈ గోచార ఫలితాలు, ఈ రాశి ఫలితాలు కలిపి పూర్తిగా జాతక ఫలితాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికైనా సరే ఈ విశ్వావసునామ సంవత్సరం 12 రాశుల వాళ్ళు మీ రాశికి ఈ సంవత్సరం బాలేదనుకోండి, రాశికి బాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. లేదా ఈ సంవత్సరము మీ రాశికి అద్భుతంగా ఉందంటే మీకు తిరుగులేదని అనుకోవటానికి లేదు. రాశి ఫలితాన్ని వ్యక్తిగత జాతకంతో కలిపి మేళవించుకొని ఫలితాన్ని చూసుకున్నప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైతే రాశి ఫలితం అనేది సరిగ్గా లేదో వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తున్న యోగాలున్న వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.
అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు రాసికున్నా కూడా మీకు ఏ ఇబ్బంది రాదని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకంలో ఏవైనా దోషాలుంటే, మహాదశల్లో ఇబ్బందులుంటే వాటి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు, జన్మరాశి లేదా నామరాశిని బట్టి చెప్పే ఫలితాలు 50% లేదా 40% చూసుకొని జ్యోతిష్కుడి ద్వారా వ్యక్తిగత జాతకాన్ని కూడా చెప్పించుకొని సంపూర్ణ జాతక ఫలితాన్ని తెలుసుకుంటే ఆ జాతక ఫలితం మాత్రమే పూర్తిగా మీకు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే చాలా వరకు సంవత్సర ఫలితాలలో ఎవరికైనా వ్యతిరేక ఫలితాలు ఉంటే ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి పరిహారాలు చేసుకోవటం, దేవాలయ దర్శనం చేయటం, స్తోత్రపారాయణలు చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొన్ని అఖండ దైవిక వస్తువులను మీ దగ్గర ఉంచుకున్నా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసే శక్తి అఖండ దైవిక వస్తువులకు ఉంటుంది. మనకి గుప్త మంత్ర తంత్ర శాస్త్రంలో సర్వజయకర విజయ సిద్ధి యంత్రం అని ఒక యంత్రం చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఆ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్ని ఎవరైనా మెడలో ధారణ చేసినట్లయితే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్నే సక్సెస్ లాకెట్ అంటారు. ఈ సక్సెస్ లాకెట్ ధరిస్తే చాలా వరకు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ఈ సక్సెస్ లాకెట్ ధారణ చేయటం ద్వారా మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, ఆ పనిలో సక్సెస్ పొందవచ్చు. అలాగే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళ ఏడుపు, నరఘోష, శత్రుబాధలు, దిష్టి దోషం, బ్లాక్ మ్యాజిక్. ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి గుప్త మంత్రతంత్ర శాస్త్రంలో ఓంకార స్వస్తిక్ త్రిశూలం గురించి చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని లాకెట్లా మెడలో ధారణ చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్, అనారోగ్య సమస్యలు, ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి సర్వజయకర విజయ సిద్ధి యంత్రం సక్సెస్ లాకెట్ కావాలన్నా, ఓంకార స్వస్తిక్ త్రిశూలం కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ 9399990660 వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. వాటిని ధారణ చేయటం ద్వారా విశ్వావసునామ సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ కూడా పూర్తి ఫలితం అనేది ఉండదు. సంవత్సర ఫలితాలు కొంత శాతమే ఉంటాయి. వ్యక్తిగత జాతక ఫలితాన్ని ఈ సంవత్సర ఫలితాలతో కలిపి చూసుకున్నప్పుడే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి దేవాలయ దర్శనం, మంత్రజపం, స్తోత్రపారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. విశ్వావసునామ సంవత్సరంలో మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ గ్రహాల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని, సమస్త దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.